హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు పచ్చి పులుసు చేస్తున్నానండి. పచ్చి పసుపుతో పులుసు బాగుంటుంది, హెల్త్కి మంచిదండి. ఇగోండి పచ్చి పసుపు, అల్లం వెల్లుల్లి, కొంచెం వాము, జీలకర్ర, చిన్న చింతపండు, బెల్లం అండి అన్నీ వేసి ధనియాలు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇగోండి పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఆయిల్ వేసి ఒక ఆనియన్ కట్ చేసి, కొంచెం ఎండుమిర్చి, చిన్న కరివేపాకు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి పోపు బాగా వేపుకోనండి. వేపుకున్న తర్వాత ముందుగా చేసిన ఈ పేస్ట్ ఇందులో వేసుకొని వేపుకోవాలి. నేనైతే కొంచెం ఆయిల్ వేసానండి, ఎక్కువ ఆయిల్ వేయలేదు. నేను ఎక్కువ ఆయిల్ వాడను దేనికైనా. ఈ మధ్య అసలు నేను లాంగ్ వీడియోలు ఏం చేయలేదండి, అంతగా ఎవరు చూడరు కదానని మళ్ళీ చిన్న వీడియో పెడుతున్నాను. ఇది పచ్చి పసుపుతో చేసుకున్న పులుసు అండి. చాలా హెల్త్కి మంచిది. ఏదైనా మనకి కఫంలాగా ఏదైనా ఉంటే అది పోతుంది. హెల్తీగా ఉంటుంది మనకి కడుపుకి. వేడేమీ చేయదండి. చాలామంది వేడి అంటారు, వేడేం కాదు. పచ్చి పసుపు అనమాట ఇది. అల్లం వెల్లుల్లి అన్నీ వేసి బాగా మిక్సీ పట్టుకున్నానండి. ఇది చింతపండు కూడా ఇందులోనే వేసుకోవాలి, మిక్సీలోనే. ఎండుమిర్చి ఇవ్వండి, కొంచెం ఉప్పు మన తగినంత ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే పులుపు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది. నేను వాటర్ వేసుకున్నానండి కొంచెం. ఇది కొంతమంది అన్నీ వేపుకొని తర్వాత కూడా చేసుకుంటారు, ముందుగా ఫ్రై చేసుకుంటారు. నేను అలా కాకుండా అంత పచ్చిదే వేసుకుని కలుపుకున్నాను. వేడి రైస్తో బాగుంటుంది. ఇది బ్రౌన్ రైసు. నేను బ్రౌన్ రైస్ కొంచెం, నేను ఒక్కదాన్ని కాబట్టి బ్రౌన్ రైస్ తెచ్చుకుంటాను. ఇవ్వండి, వేడి రైస్తో అయితే ఈ పులుసు చాలా బాగుంటుంది. రైస్తోనే మాత్రం బాగుంటుంది. చపాతీలు అంతగా బాగోదు, టేస్ట్ అనిపించదు. రైస్తోనే బాగుంటుంది. ట్రై చేయండి. ఇవ్వండి, ఇది కొంచెం వేసుకున్నా చాలు, మనకి బాగా బాగుంటుంది కదా. మెయిన్ ఇది హెల్త్ అండి, హెల్త్కి మంచిది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ అండి.